ఇది మనం చెప్పుకునేది మహాభారతంలోని స్టోరీ. చిన్నప్పుడు లక్క ఇల్లు కాల్స్తానే ఏమైంది, లాక్షాగృహం గురించి మనం చెప్పుకున్నాం కదా, లక్క ఇల్లు గురించి. అట్నే తర్వాత ఏమైంది, వీళ్ళకి తెలిసిపోయింది, ఎవరికి, పాండవులకి తెలిసిపోయింది, వీళ్ళు ఇంకా మనల్ని ఇక్కడ ఉంటే ఎట్లొకటా చంపేస్తారు, మనం తప్పించుకున్నామని తెలిసిందనుకో, ఓయ్ సరిగ్గా తప్పించుకున్నామని తెలిసిందనుకో, వాళ్ళు ఇంకా కౌరవులు ఏం చేస్తారు, డైరెక్ట్గా వచ్చి చంపేస్తారు. కాబట్టి ఇంకా మనము వీళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఆ లాక్షాగృహంలో చనిపోయినట్టు యాక్షన్ చేసి లోపల స్వరంగాల ద్వారా తూకొని అలా దాని నుంచి బయటపడతారు కదా, లాక్షాగృహం నుంచి. పడతానే ఏమవుతుంది, ఒక ఏకచక్ర నగరం అని ఒక ఊరు ఉంటుంది, ఒక నగరం. ఆ ఊర్లో వాళ్ళు తలదాచుకుంటారు. ఇప్పుడు వాళ్ళు రాజుల మాదిరిగా ఉన్నారనుకో, ఎవరన్నా భిక్ష వేస్తారా వాళ్ళకి? వేయరు కదా. మీరేంది, మీరు రాజులు అయినా కూడా మీరు సిగ్గులేదా కొంచెమన్నా ఆడుకోవడానికి అంటారా లేదా? అందుకోసమని ఏం చేసినారు, వాళ్ళు బ్రాహ్మిన్స్ లాగా వేషం వేసుకున్నారు. వీళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు. ఎవరెవరు? ఐదు మంది. ఎవరెవరు 5 మంది చెప్పండి. వెరీ గుడ్. అయితే వాళ్ళ ఐదుగురు వాళ్ళ అమ్మ ఎవరు, కుంతీదేవి, 5 కలిసి బ్రాహ్మణ వేషం వేసుకొని ఏకచక్ర నగరంలోకి వెళ్తారు. ఏకచక్ర నగరంలోకి వెళ్ళి అక్కడ పగులు భిక్షం తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, రాత్రి సమయం, రాత్రి అంటే 7-7:30 అట్లా ఆ టైంలో పోతారు భిక్షానికి. పోయి భిక్షం తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చేది దాన్ని వాళ్ళమ్మ వండి పెడితే వీళ్ళు తినేది. అట్లా చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేసినారు, వాళ్ళు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో తలదాచుకున్నారు. అంటే మనకి ఇప్పుడు ఒక ఇంటికి 2 పోర్షన్లు ఉంటాయి కదా, అట్టా ఆ బ్రాహ్మిన్స్ వాళ్ళు ఒక ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకొక ఇల్లు ఉంటుంది కదా, ఇంకొక పోర్షన్లో వీళ్ళు ఉన్నారు. పాపము వీళ్ళు పిల్లోళ్ళు. తర్వాత ఆమెకి భర్త లేడని చెప్పి ఆయన ఆ బ్రాహ్మణుడు జాలితో ఏం చేసినాడు, ఆ ఇల్లు పోషణకి ఇచ్చినాడు, వీళ్ళకి ఇచ్చినారు ఉండడానికి. మనకి ఇప్పుడు రెంట్లట్ట మాదిరికి కాదు, ఊరికే ఉదారంగా ఇచ్చినారు. సరే వీళ్ళు ఉన్నారు. రాత్రి సమయంలోనే భిక్షాటనకు పోతారు, 7-7:30 ఆ టైంలో, ఎవరు చూడకుండా పోయేసి వచ్చిన దాన్ని వాళ్ళమ్మ వండి పెడితే అందరూ కలిసి తింటారు. వండి పెట్టాక ఏం చేస్తుంది తెలుసా కుంతి మహారాణి? మనము ఇప్పుడు అన్నం చేస్తాము, అన్నం చేసిన దాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ఇప్పుడు కూర అన్నము అన్ని చేస్తాం కదా, అప్పుడు ఏం చేస్తుంది, 2 భాగాలుగా చేస్తుంది. 50% ఒకటి, 50% ఒకటి. 50%ని అందరు వీళ్ళు నలుగురు తింటారు. ఎవరెవరు? కుంతి మహారాణి, యుధిష్ఠిర మహారాజు, తర్వాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు. 50%ని. ఇంకా తర్వాత 50% ఏమవుతుంది, ఈయనకి ఇస్తాడు భీముడికి. ఎందుకంటే భీముడికి ఆకలి ఎక్కువ ఆయనకి, అందుకని ఆయనకి ఇస్తారు. ఆయన ఎక్కువ పని కూడా చేయగలుగుతాడు కాబట్టి, ఎవరైనా ఇంట్లో ఎక్కువ పని చేసి వాళ్ళు ఎక్కువ తింటారు కదా, అట్లా ఆయనకి ఎక్కువ పెట్టేది. తర్వాత ఏమైంది, ఒకరోజు వీళ్ళందరూ భిక్షాటనకు పోతారు. ఎవరు? వీళ్ళు నలుగురు అన్నదమ్ములు పోతారు. కానీ ఆ రోజు భీముడు పోడు భిక్షాటనకి. పోకుండా ఉంటే అప్పుడు చెప్తాడు, కుంతి మహారాణి భీముడు ఇద్దరు ఇంట్లో ఉంటారు. పక్కన పోర్షన్లో ఇల్లు ఉంటారు కదా బ్రాహ్మిన్స్, ఆ ఊర్లో ఒకటి ఉంది. ఏంటంటే ఒక రాక్షసి వచ్చి ఊర్లో పడే అందరినీ తినేస్తూ ఉంటుంది. తినేస్తూ ఉంటే వీళ్ళందరూ ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు, మేము రోజు వారానికి ఒక రోజు అట్లా ఒక బండి నిండా అన్నము కూరలు అన్నీ ఇచ్చేసి ఆ ఒక ఇంటి నుంచి ఒక మనిషి పోయేట్టుగా. అర్థమైందా? అట్లా ఒక మనిషి పోయేట్టుగా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు ఆ ఊర్లో. అప్పుడు ఏమైంది, తర్వాత వీళ్ళు భీముడు వాళ్ళు ఇల్లు ఉన్నారు కదా, ఇల్లు, ఆ ఇంటి ఓనర్కి ఆ వంతు వచ్చేస్తుంది. అక్కడికి పోయి రాక్షసుడి దగ్గరికి పోయేది వంతు వచ్చేస్తుంది. సరే ఇంకా పాపము
వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు బో అంటే ఒకరు, నువ్వు బో అంటే ఒకరు. అంటే నువ్వో కాదు, నేను పోతానంటే నేను భర్త ఏం చేస్తాడు, నేను పోతాను అంటాడు. భార్య నువ్వు వద్దు నేను పోతాను అంటది. కూతురు కూడా నేను పోతాను అంటుంది. ఇప్పుడు ముగ్గురు అట్లా కొట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటారు కుంతి మహారాణి, భీముడు. అప్పుడు భీముడు పోయి, అమ్మా నువ్వు పోయి తెలుసుకోరాపమ్మా ఏం జరుగుతుందో అక్కడ, వాళ్ళు ఏదో ఏడుచుకుంటా ఇట్లా మాట్లాడుకుంటున్నారు అని పంపిస్తాడు. పంపిస్తే కుంతి మహారాణి చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఆ బ్రాహ్మణుడు చెప్తా ఉంటాడు వాళ్ళ భార్యతో, నేను పోతే నువ్వు వేరే ఊరికి పోయింటే, నీకు ముందే పోయింటే నీకు బాధ ఉండిండేది కాదు కదా, నేను ఎప్పుడో పొమ్మన్నా కదా నిన్ను వేరే ఊరికి పోయి పిల్లల్ని తీసుకొని బతకమని చెప్పేసి. ఇప్పుడు నీ ముందరే నీ భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుంది, ఎవరికైనా బాధ లేదా వాళ్ళ భర్త చనిపోతే? కాబట్టి బాధ ఉంటుంది కదా, నువ్వు ముందే పోయింటే నీకు తెలిసిండేది కదా, నేను చనిపోయేది తెలిసిండేది కాదు. కాబట్టి నేను ఏమి ఇబ్బంది ఉండిండదు అప్పుడు కదా, నేను చెప్తే నువ్వు వినలేదు, ఇప్పుడు అనుభవించు నువ్వు అని అంటాడు. అనుభవించేదే కాదు, నువ్వు పతివ్రత స్త్రీవి అంటే ఒక కులాంగన, అంటే ఒక కుల స్త్రీవి, అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టిన పతివ్రత. ఆమె ఏం చేసింది, భర్తను వదిలి వెళ్ళిపోతుందా? నేను భర్త చనిపోతే మేము కూడా వేరే చోటికి పోయి తలదాచుకోవాలనుకుంటారు ఎవరన్నా, భర్తను వదిలేసి ఉండరు కదా మాదిరిగా. కాబట్టి ఆమె ఏం చేస్తుంది, పోదు. నువ్వు పతివ్రత స్త్రీ కాబట్టి నువ్వు వెళ్ళలేదు. ఇప్పుడు నా కోసమే ఉన్నావు, నా పైన ప్రేమతోనే ఉన్నావు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఇప్పుడు నేను పోవాల్సి వస్తుంది, సరే నేను వెళ్తాను అంటే అప్పుడు భార్య ఏమంటుంది, ఎవరు అప్పుడు భార్య ఏమంటుంది, వద్దు స్వామి, నువ్వు పోవద్దు, నువ్వు పోతే మేమందరం అన్యాయం అయిపోతాం. అంటే నేను బయటికి పోయి నేను పోషించలేను పిల్లల్ని, నేను పోషించుకోలేను, నేను ఆడదాన్ని. ఒకవేళ నేను బయటికి పోయిన నువ్వు పోయినావు అనుకో, మేమందరము అనాథలుగా ఉండేస్తాము. అప్పుడు ఎప్పుడైతే భార్య ఏముండాలంటే, ఒక స్త్రీ ఎట్లుండాలంటే భర్త తోడుగానే ఉండాలా, లేకపోతే తండ్రి పోషణలో అన్నా ఉండాలా, భర్త పోషణలో అన్నా ఉండాలా, లేకపోతే కొడుకు పోషణలో అన్నా ఉండాలా. ఎవరో ఒకరు అండగా ఉండాలా ఆమెకి. అండగా లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు మగవాళ్ళు వచ్చేసి వాళ్ళకి శక్తి ఉంటుంది, పోషించగలిగే శక్తి ఉంటుంది ఆడవాళ్ళని, పిల్లల్ని. ఇప్పుడు స్త్రీలకి అంత శక్తి ఉండదు. ఒకవేళ మనం ఒంటరిగా ఉండాలనుకున్నాం అనుకో, ఏమవుతుంది, వీళ్ళు ఉంటారు కదా మగోళ్ళు, అత్తోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళపైనే కన్నేసి ఉంటారు, వాళ్ళని చెడగొట్టాలా అని. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి ఫస్ట్ పెళ్లి కాకముందు తండ్రి దగ్గర ఉండాలా, తండ్రి దగ్గర ఉండి మనము జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, మనం పెళ్ళైన తర్వాత భర్త దగ్గర ఉండాలా, భర్త పోషణలో ఉండాలా, ఆయన చెప్పింది ఆయనకు తగ్గట్టు మనం అనుసరించాలా. తర్వాత పిల్లోళ్ళు పుడతారు కదా మనకి, పిల్లోళ్ళు పుట్టినాక కొడుకున్నాడు అనుకో, కొడుకు దగ్గర ఉండాలా. కొడుకు దగ్గర ఉన్నప్పుడు అతడు పనిచేసి మనకి పోషిస్తాడు మనల్ని. కాబట్టి అట్లా ఉండాలి స్త్రీ. ఇప్పుడు నువ్వు కుటుంబానికి పెద్ద, నువ్వు వెళ్ళిపోయినావు, మేమందరం అనాథలు అయిపోతాం కదా, మేము పోషించుకోలేము. నేను ఒక్కదాన్నే ఉంటే పిల్లోళ్ళు కూడా, ఇప్పుడు స్త్రీలు చెప్తే వింటారా ఎవరన్నా? పిల్లోళ్ళు చెప్పిన మాట వినరు. అదే తండ్రి చెప్తే ఒక దెబ్బేసినాడు అనుకో, పిల్లోళ్ళు చక్కగా గమ్మని ఉంటారు. అవునా లేదా? ఎవరైనా వాళ్ళ నాన్న చెప్తే వింటారా లేదా? మీ అమ్మ చెప్పిన మాట వింటారు మీరా? ఒక్కొక్కసారి వింటారు, సారికి వినరు కదా. అదే మీ నాన్న అయితే మూగోళ్ళ మాదిరిగా ఉంటారు వాళ్ళ దగ్గర. అవునా కదా? కాబట్టి నీకు చెప్పిన మాట వింటారు పిల్లలు కూడా. వాళ్ళు పిల్లలు నా పోషణలో ఉన్నారనుకో,
ఇప్పుడు మగ పిల్లోడు ఉన్నాడు ఇంకోటి చెప్పిన మాట విండు, బయటికి పోయి అత్తి పనులన్నీ చేసుకొని వస్తాడు. చెప్పకుండా పెళ్ళి అయ్యి ప్రేమ పెళ్ళిళ్ళు అయ్యి చేసుకొని వస్తారు కదా. అప్పుడు ఏమవుతుంది, మంచి భార్య రారు వాళ్ళకి. వాళ్ళ వంశం అనేది, వాళ్ళకి పితృదేవతలు అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు సరైన భార్యని పెళ్లి చేసుకొని సరిగైన పిల్లల్ని కానీ ఇచ్చేసిన అనుకో, వాళ్ళకు పెద్దవాళ్ళు చనిపోయింటారు కదా, వాళ్ళకి పిండాలు పెడతా ఉంటారు. చూసినారా ఎప్పుడన్నా? పెడతారు కదా. అట్టా పిండాలు పెట్టినప్పుడు ఏ వంశంలోని, ఇప్పుడు నువ్వు సక్రమంగా మీ నాన్నకి మీ అమ్మకి మంచిగా పుట్టినావు అనుకో, నువ్వు పిండాలు పెట్టినావు అనుకో, మీ పెద్దోళ్ళు సంతృప్తి చెందుతారు. అదే వర్ణ సంక్రమం అంటే మీ నాన్న కానీ అమ్మ కానీ ఎవరో ఒకరు అట్లా ఇట్లా ఏదైనా తప్పు పని చేసినారు, అప్పుడు వర్ణ సంక్రమం అయిపోతుంది. అప్పుడు ఆ పిల్లోళ్ళు పుడతారు కదా, వాళ్ళు ఏమవుతారు, ఆ వంశంలో ఉండే వాళ్ళు కాకుండా పోతారు. అప్పుడు పెద్దోళ్ళకి పిండాలు పెట్టినారనుకో, అది వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి కోపం వస్తుంది, వీళ్ళు నా వంశం వాళ్ళు కాదు అని చెప్పేసి. కోపం వచ్చి ఏమవుతుంది, వాళ్ళు శాపనార్థాలు పెడతారు. శాపనార్థాలు పెట్టడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి పిల్లోళ్ళు సరిగా పుట్టరు ఆ వంశంలో ఉండే వాళ్ళకి. తర్వాత ఇది మనము పైకి ఎక్కిరాలేము, వాళ్ళు శాపనార్థాలు పెట్టడం వల్ల కష్టాలు వస్తాయి, అవన్నీ అవుతాయి. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరూ ఉంటే పిల్లలకి మంచిగా పెంచి పోషిస్తారు, అవునా కదా. కాబట్టి ఇప్పుడు నేను పెంచి నేను సంపాదించి నేను చేయలేను, నువ్వు ఉన్నావనుకో, నువ్వు పెంచి పోషించగలుగుతావు పిల్లల్ని, వాళ్ళు సక్రమైన దారిలో ఉంటారు. కాబట్టి నువ్వు నేను వెళ్తాను అంటుంది భార్య. పాపము వాళ్ళిద్దరూ అట్లా అనుకుంటా ఉంటారు ఒకరిని. కూతురు నేను వెళ్తానంటది, మీరిద్దరు ఉండండి, నేను వెళ్తాను అంటుంది. కానీ భార్య ఏమంటుంది, నేను వెళ్ళిపోయినా కూడా నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు భార్య వెళ్ళిపోయింది అనుకో, ఆ రాక్షసుడు తిండేదానికి, అప్పుడు ఆ భర్త ఇంకొక పెళ్లి చేసుకొని పిల్లలైనా పోషించవచ్చు, అవునా కదా. చేసుకుంటున్నారు కదా, అందరూ భార్య చచ్చిపోతే మొగుడు పెళ్లి చేసుకుంటున్నారా లేదా? చాలా మంది చేసుకుంటున్నారు కదా. అట్లా చేసుకొని కూడా వంశాన్ని నిలబెట్టొచ్చు, పిల్లల్ని మీరు సాకొచ్చు. కాబట్టి నువ్వు ఉండు, నేను వెళ్తానంటది భార్య. ఇంకెట్లా మాట్లాడుకుంటా ఉంటారు. అప్పుడు కుంతీదేవి ఎన్ని చూసి భీముడి దగ్గరికి పోయి చెప్తుంది, భీమా వాళ్ళెవరు రాజులు కదా, క్షత్రియులు అంటే ఏమైండాలా, క్షత్రియులంటే ఎట్టుండాలంటే ప్రజల్ని కాపాడాలా, వాళ్ళు ధైర్యం ఉండాలి, వాళ్ళకి ధైర్యము శౌర్యము తెలివి అన్నీ ఉండాలి, వాళ్ళకి ప్రజల్ని కాపాడాలి. వాళ్ళని వీళ్ళు ఏమైనా పర్వాలేదు కానీ ప్రజల్ని కాపాడే విధంగా ఉండాలి, వాళ్ళకి అంత ధైర్యంగా ఉండాలి వాళ్ళు. అట్లా వింటున్నారా? నేను మళ్ళీ అడుగుతా అన్నీ. ఉండు. అయితే అప్పుడు మనం క్షత్రియులము, మనము ప్రజల్ని కాపాడాలి. ఇప్పుడు వాళ్ళని కాపాడే ధర్మం మంది. మనకు వాళ్ళు ఏమిచ్చినారు, ఇల్లునిచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకునేదానికి నివాసం ఇచ్చినారు కదా, మనము వాళ్ళకి హెల్ప్ చేయాలి. క్షత్రియ ధర్మం ఏంటంటే ప్రజలను కాపాడాలి. కాబట్టి నువ్వే చూడాలి భీమా అని చెప్పి చెప్తారు. అప్పుడు కుంతి మహారాణి తర్వాత భీముడు వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు, మీరు అన్నమంతా వండి పెట్టండి, బండికి అన్నం వండి పెట్టి అన్నీ వండి పెట్టండి. ఆ బండితో పాటు నాకు 5 మంది కుమారులు ఉండారు కదా, ఈ ఒక్కడిని పంపిస్తా. నాకు మళ్ళీ 4 ఉంటారు కదా, ఈ ఒక్కడు పోయినా ఇంకా 4 ఉంటారు. కాబట్టి సరే అని ఆ బండితో పాటు భీముడిని పంపిస్తారు. భీముడిని పంపిస్తే ఏమవుతుంది, భీముడు ఎంత తినేస్తాడు, ఆడికి పోయి ఏం చేస్తాడంటే భీముడు మొత్తం బండి అంతా ఈయనే తినేస్తాడు అంతా. బండిలో అన్నము అవన్నీ వండి పెట్టింటారు కదా, కర్రీలు పాయసం అట్లా వండి పెట్టింటారు కదా, అవన్నీ ఈయనే తినేస్తాడు. అది చూసి ఆ రాక్షసుడు ఏం చేస్తాడు, నువ్వెవరు, నువ్వు అసలు నువ్వు నా కోసం తెచ్చినట్టు నువ్వు తినేస్తున్నావు అని వస్తాడు. అంతే, ఒక్క దెబ్బ కొడతాడు ఆ రాక్షసుణ్ణి భీముడు. అంతే, దెబ్బకు పడిపోతాడు అంతే.
ఆమె ఇంటికి వస్తారు. అట్లా ఆ బ్రాహ్మణ్ణి ఆ ఊర్లో ప్రజల్ని వీళ్ళు కాపాడతాడు భీముడు. అర్థమైందా?